నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కుబేరుడు ఆయన గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం. కుబేర వ్రతం అని చేసుకుంటూ ఉంటారు. నార్త్ సైడ్ కుబేరుడే అధిదేవత కాబట్టి నార్త్ సైడ్ గురించి రకరకాలుగా నార్త్ ఎంట్రన్స్ నీళ్ళకి బాగా మక్కువ చూపిస్తూ ఉంటారు. నార్త్ సైడ్ చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అక్కడే బీరువాలు పెడితే ఇలా రకరకాలు కుబేరుతో లింక్ చేస్తే, ఎందుకంటే ఆయన లక్ష్మీదేవి అధిదేవత అయినప్పటికీ ఈయన మినిస్టర్ కదా, కోశాధికారి. యా. సో ఆయన్ని ప్రసన్నం చేసుకునే దాంట్లో పరిపరి విధాలుగా సో ఆయన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో రకరకాలవి పాటిస్తూ ఉంటారు. మీ మాటల్లో కూడా కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. తప్పకుండా. కుబేరుడు ఎందుకు మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే, ఒక దిక్పాలకుడు కూడా. అంటే ఈశాన్యంలో ఈశ్వరుడికి ఎంతైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఉత్తరం వైపు కుబేరుడు స్థానము అని చెప్పి కుబేరుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కదా. డెఫినెట్లీ. అలా కుబేరుడు ఎదురుగుండానే లక్ష్మీదేవి ఉంటుంది. ఇటు రాహు అధిపతి నైరుతి, ఆవిడ స్థానం అదే అన్నమాట. సో అట్లా ఆ లక్ష్మీదేవికి కుబేరుడికి ఎనలేని సంబంధం. అదొకటిను, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడానికైనా కూడా కుబేరుడి హెల్ప్ కావాల్సి వచ్చింది అని మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అప్పిస్తారు. అది అలా అంటే కుబేరుడికి ఒక విశిష్టమైన స్థానం ఉంది మనకి. అందులో చూడ్డానికి కూడా నాకు ఆ మూవీలో బాలసుబ్రహ్మణ్యం గారు నటించారు కుబేరుడు. భలే ఇష్టం నాకైతే నిజంగా. అలాగే ఉంటారు, గుమ్మడి పండులాగా. అసలు కుబేరుడు అంటే అలా ఉంటాడేమో అనిపించేటట్టుగా తీర్చిదిద్దారు నిజంగా చెప్పాలి. అయితే మనం ఎప్పుడు కూడా మనీ గురించి ఆలోచించేటప్పుడు, డబ్బు గురించి ఆలోచించేటప్పుడు మనకి బ్లాకేజెస్ ఉంటాయి కనుక, ఇట్లా ఈ 52074 అనే నెంబర్ వల్ల పలకకపోవడం, యూనివర్స్ డబ్బులు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా మంది మనకి చెప్పారు, మీకు గుర్తుందో లేదో, 520741 రాసుకున్నాను, నాకేం పని కాలేదు, కానీ మా ఫ్రెండ్స్కి అయింది పని. మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళకి అయింది పని, నాకెందుకు కాలేదు అని ఒకళ్ళు అడిగారు. అనా అంటే ఏంటంటే బ్లాకేజెస్ ఉన్నాయి, ఎలా రిమూవ్ చేసుకోవాలి బ్లాకేజ్ అనే దాని మీద నేను చాలా స్టడీ చేశాను. బ్లాకేజెస్ ఎక్కడ ఉండవు, మనలోనే ఉంటాయి. మన చేతుల్లోనూ, మన ధనరేఖల్లోనూ, మన అదృష్టంలోనూ, మన తలంపులోనూ, ఆలోచనలలోనూ బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. ఆ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ చేయాలి అంటే కుబేరుడికి సంబంధించిన ఒక సిరీస్ అనుకుందాం మనము. కనీసం మినిమం ఒక 5 ఎపిసోడ్స్ చెప్పుకుందాం. తప్పకుండా కుబేర వ్రతం గురించి విశిష్టతను కూడా చెప్తాను. నేను చేసుకున్నాను, దానివల్ల నేను చాలా లాభం పొందాను. నేను కూడా. బాబోయ్, ఎంత మహిమాన్వితమైన వ్రతం. అయితే మనం ఏం చేద్దాము అంటే కుబేర ముద్ర నేర్చుకుందాం ఫస్ట్. కుబేర ముద్ర? కుబేర ముద్ర అనేది ఉంటుంది. ఇట్లా పెట్టేసి ఇట్లా అన్నమాట. అంతేనా? ఇది మనము ఇట్లా పెట్టుకొని కిందకి పెట్టుకోవాలి. సాధారణంగా అయితే మన మోకాళ్ళ మీదకి చేతులు రావాలి. అలా పెట్టుకున్నప్పుడు ఈ ముద్రను పెట్టుకొని మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయినట్టుగా, డబ్బుని మనం ఆకర్షిస్తున్నట్టుగా, డబ్బు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి చేరుకుంటున్నట్టుగా, చేరుకుంది ఆల్రెడీ, మన అవసరం తీరింది అనుకొని ఊహించుకోవాలి ఫస్ట్. అట్లానే ఇది పెట్టుకున్నప్పుడు మీరు ఏ స్విచ్ వర్డ్ చదివినా మాకు అవ్వడం లేదు పని, చదివానండి రాలేదు, కౌంట్ అనుకున్నాను రాలేదు, బిజినెస్ అవ్వడం లేదు, చక్కగా కూర్చొని ధమ్ 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 ఆయన బీజాక్షరం. ఎలా అయితే ఓంకారం అనేది అందరి దేవతలకి బీజాక్షరమో, ఆ కుబేరుడికి ధమ్ అనేది బీజాక్షరం. ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అంటే, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, తప్పేమీ లేదు, పిల్లలు కూడా చేయొచ్చు. ఉపదేశాలు ఏమీ అక్కర్లేదు. ఉపదేశం అది ఏం అవసరం లేదు, ఒక్క బీజాక్షరమే కాబట్టి ఉపదేశం అనేది ఏమంత అవసరం లేదు. కుబేర ముద్ర వేసుకొని ధమ్ 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 ధమ్. లేదు కుబేర ముద్ర వేయడం కావట్లేదు మాకు అంటే ఉత్తిగా ధమ్ 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 అని అనుకోండి. తప్పకుండా ఎట్లయినా సరే ఒక మినిమం ఒక 11 to 12 డేస్లో మీ చేతిలో ఎంతో కొంత డబ్బు పడుతుంది. ఎన్నిసార్లు? 108 టైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు నేనైతే మాత్రం ఎప్పుడు కూడా కౌంట్కి నేను పెద్దగా ఇవ్వను.
ఒక 5 మినిట్స్ అలారం పెట్టుకుంటాను. మనస్ఫూర్తిగా ఆ దమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ 5 మినిట్స్ అలారం మోగేదాకా వదలను. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బీజాక్షరం మీదే. నువ్వేమి ఇస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా తీసుకొస్తున్నావో భగవంతుడా, నాకు ఇది అవసరం చాలా. ఆ అవసరాన్ని తీర్చే బాధ్యత నీ మీద ఉంది కదా, నీ బిడ్డలమే కదా, మాకు ఇప్పుడు పిల్లలకి ఏమైనా బర్త్డే వచ్చింది, కొనాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే. అలానే భగవంతుడిదే బాధ్యత మనది, అంతే అనుకోవడం. ఏదున్నా, కర్మలో ఏదైనా చెడు ఉన్నా, చేసిన పనిలో ఏదైనా చెడున్నా, ఆలోచించే తీరులో ఏదైనా చెడు ఉన్నా, ఎప్పటికైనా ఎవరికైనా మీరు అన్యాయం చేసి ఉన్నా, ఈ రోజున మన దగ్గరికి డబ్బు రావడం లేదు, మనం లాస్ అయ్యాము అంటే పూర్వం ఎక్కడో మనం అన్యాయం చేసినట్టే లెక్క. అది ఖచ్చితం. అది ఎక్కడ మేము అన్యాయం చేసాం, లేదా డబ్బుని దుర్వినియోగపరిచినట్టు, రెండిట్లో ఏదో ఒకటి. ఎక్కడ మేము దుర్వినియోగపరిచాము అనేది చూసుకోండి. ఎక్కడ ఎవరికన్నా అన్యాయం చేశారా అనేది చూసుకోండి. తెలిసి చేస్తే మా డబ్బులు మాకు రాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాము అని అనుకోండి, తప్పకుండా. లేదు అంటే కనుక దుర్వినియోగపరిస్తే ఈసారి నుంచి ఎలా నేను డబ్బును జాగ్రత్త పరుస్తానో చూడమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకోండి, తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అద్భుతం అక్క, నిజంగా చక్కటి బీజాక్షరంతో కూడినటువంటి ముద్రతో మీరు చెప్పున్నారు. అయితే కొన్ని నియమాలు ఉంటాయి ఖచ్చితంగా బీజాక్షరం చదివేటప్పుడు, ఈ ముద్రలు అవి వేసేటప్పుడు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు పీరియడ్స్ లో అసలు చేయకూడదు. అసలు ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ ఉన్నా కూడా చేయకండి. ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా చేయొద్దు. భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడు భర్త చేయకూడదు. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చేయకూడదు. అప్పుడు ఆ 4 days జాగ్రత్తగా ఉండండి. అందరివి అయిపోయిన తర్వాత ఒక 11 days టైం దొరుకుతుంది కదా మనకి. ఒక్కొక్కసారి ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే మాత్రం దొరకదు. 11 days 12 days ఈజీగా దొరుకుతుంది. అలా దొరికించుకోవాలి. లేదు అంటే ఆ నెల ఒక్క నెల పక్కన కూర్చోబెట్టుకోవాలి. అవసరం మనది కదా. పక్కన కూర్చున్నప్పుడు చదువుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంట్లో కలుపుకోకపోతే చదువుకోవచ్చు. కలుపుకుంటే మాత్రం చదువుకోవాల్సిన లేదు. చక్కగా మనస్ఫూర్తిగా చేయండి, తప్పకుండా రిజల్ట్ కనపడుతుంది. మీరు చాలా మందిని నేను చూశాను ఒక 2 years బిఫోర్. డైరెక్ట్గా కుబేరుడికి డైరెక్ట్గా మిమ్మల్ని అనుసంధానం చేస్తాను. నిజంగా పద్మిని, ఎలా అంటే ఈ యూనివర్స్ తో మాట్లాడించి, ఈ ముద్రలు వేపించి, బీజాక్షరాలు చెప్పించి, ఇంతే. కాకపోతే 50,000 60,000 ఛార్జెస్ చేశారు. అసలు ఏంటి, ఎలా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు ఏంటి అసలు అని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్ చూసి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే 60,000 అండి, 4 months వరకు ఖాళీ లేదని చెప్పారు. అది సరే, ఖాళీ లేదు కరెక్ట్, ఏం చేస్తారు మీరు అని అడిగితే, కుబేరుడితో డైరెక్ట్ కనెక్షన్ ఇప్పిస్తా. కుబేరుడితో డైరెక్ట్ కనెక్షన్? అమ్మ బాబోయ్. ఇంకా ఇట్లాంటివి వచ్చాయి కదా మన సనాతన ధర్మం మీద, ఇలాంటి అపనమ్మకమును, తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అని మీరు అనుకోవచ్చు. డైరెక్ట్ కనెక్షన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ అంతర్లీనంగా నర్మగర్భంగా మన పెద్దలు ఎప్పుడో చెప్పేశారు, యూనివర్స్ కి మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్పి. ప్రకృతి అమ్మవారు అని చెప్పారు. ఇంకేంటి అసలు, ఇంకా వేరే నిదర్శనం ఏముంది నీకు అక్కడ? ఓం ప్రకృతి నమః, అంతే. లక్ష్మీదేవి నామంలో వస్తుంది, ఫస్ట్ నామమే అదే. అట్లా మనకి భగవంతుడు ఎప్పుడో చెప్పేశాడు, యూనివర్స్ కి మీరు కనెక్ట్ అయి ఉండండి అని చెప్పి. నిజంగా మొన్న సన్నిధానం లక్ష్మి గారు కూడా అన్నారు. అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యద్ భవత్ ప్రభు, విశ్వమే విష్ణువు. ఆహా, నిజంగా కదా. ఓకే, నాకు ఒక్కొక్కసారి మనసులో ఉంటుందన్నమాట, ఈ బిజీ షెడ్యూల్లో నేను విష్ణు సహస్రనామం మర్చిపోయానే, చదవలేకపోతున్నాను, కానీ నేను థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పినప్పుడల్లా విష్ణువుని తలుచుకుంటున్నాను అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పారు, చెప్తే ఆనందపడతారనే చెప్పాను. అదే ఇవాళ ఒకళ్ళు క్లయింట్ కూడా కాల్ చేశారు నాకు, అభినిక అని క్లయింట్ ఉంది బాగా క్లోజ్. ఆ అమ్మాయి కూడా, మేడం మీ గురించి చెప్పారు ఇట్లా అని, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పారు మేడం లక్ష్మి గారు అని చెప్పి. అవునక్క. సో ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఇవి చేసుకోవచ్చు? లేదమ్మా, ఈ దమ్మ అక్షరం చేయొద్దు, ముద్ర కూడా వేయకండి, వేయద్దు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా డైరెక్ట్ కనెక్షన్ టు ద యూనివర్స్ అని. సో అలానే డైరెక్ట్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. మనలో ఉన్న
ఎక్కడా లేడు భగవంతుడు, మనలోనే ఉన్నాడు కదా, మనలో ఉన్న భగవంతుడు ఇన్వోక్ అవుతారు. అక్కడ ఛాన్స్ అక్కడే మనకి తెలుస్తుంది ఏంటి అని చెప్పి. సో బ్లాకేజెస్ అట్లా రిమూవ్ అవుతాయి అనమాట. సో మనం అందుకని 8 సూతకంలో ఉన్నప్పుడు చేయకూడదు. సో బ్లాకేజెస్ అనేవి మాకు అవ్వట్లేదు, 520741 వల్ల కూడా కావట్లేదు, లేకపోతే చెప్పిన రెమెడీస్ అన్నీ చేస్తున్నాం అవ్వట్లేదు అన్నప్పుడు కుబేర ముద్రని చెప్పారు, కుబేరకు సంబంధించిన బీజాక్షరాన్ని కూడా చెప్పారు. చక్కగా చదువుకోండి. అండ్ ఎన్ని రోజులు చేయాలక్కైతే? 108 days 21 days పెట్టుకోండి అట్లా. రైట్. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక హోంవర్క్ లాగా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, రేపు చేయాలి అని చెప్పి. సో అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.